చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో. అన్నీ సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంటనే అలా చూస్తున్నా? అచ్చు అమ్మలా ఉన్నావమ్మా. అంజలి, చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరప్పమ్మా. ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా. ఈ లోపుగానేనా 4 హాస్టల్ తాగించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేనిస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వు వెళ్ళు, నేను గుడికి వెళ్ళొస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఇవ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. మొక్కల తర్వాత కలుపుతారు, ముందు వందరాని ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండ పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయి. రండి రండి. మొక్క ఏంటమ్మా ఇంత లేటు? తొందరగా పదండి, అయిపోతుంది. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, మొక్కలు తిరిగిన మొగోళ్ళతోటి పోటీకి వచ్చారా? ఇప్పుడు కూడా షోలే అదే షో. చెప్పత్రా మావా, తీయండి బాబు, తీయండి. పాకెట్లో సొమ్మంతా తీయండి. అలా చూస్తారే, తీయండి. క్యాష్ డౌన్, క్యాష్ డౌన్. తర్వాత ఇస్తాను, మరొక ఆట అండి. ఏంటి బాబు, మరో ఆట ఇయ్యాలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేంద్రా, మెడలో చైన్ ఉంది, ఏడు కుంకలాలు ఉన్నాయి. పట్టుకోలు తీసాడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసేటానికి తీయబోయే చైన్ తీయి. అలా చూస్తామని తీయి. ఈ ఆట కూడా మాదే. మిమ్మల్ని టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. ముందు మొక్కలే, తర్వాత డబ్బులు ఇస్తాం. అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడ రా, వేసుకున్న చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి. ఏంట్రా వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదులు. నీకు మర్యాద ఏంట్రా? ఏమైంది? పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? ఏంట్రా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారా? గోపి, ఇందులో మన తప్పేం లేదుగా? మన తప్పేం లేదురా, ముందు వాళ్ళే చేసుకున్నారు. ప్రామిస్ రా. కాబోయే బావని కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావరా? ఎప్పుడో వేకువజామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా.
ఎప్పుడు వాడి ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. చిత్ర నేను రఘుని కలవాలి. రా. రే రఘు, నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర, ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు. అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు. నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే చేసిందేంటి? ఈ రోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే కదా, దానికి కారణం మీ అబ్బాయినంటే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలు అడుగు పెట్టనిచ్చావో ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాను. ప్లీజ్, 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థాంక్స్. చిత్ర, ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర, నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేశావు. అవునన్నా, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నే కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న.
నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డ నాన్న. నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు? ఇంకెవరిస్తారు నాన్న? తండ్రి అనేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశావు. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నిన్ను చంపేశావు నాన్న. చంపేశావు. వేదన 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 వెల్లువై వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన కలగని వేదన తరుముకు వస్తుంటే అణగారని వేదన రగిలిస్తూ ఉంటే బతుకు పయనంలో అలసిపోతున్నా వెతల సమరంలో విసిగిపోతున్నా వేదన 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 వెల్లువై వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన ఏ చిన్న అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది. ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో ఆడపిల్లలు అలర్ట్ చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి. చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా.
అదే కడుపు కోత మీకన్నా వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని పెంచి పోషించి చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచంటారా? ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది, కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా? మీ జీవితాలు మొండి గోడల మధ్య సమాధి కాకూడదు, అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు, అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్ళే పుల్లెల గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ టెండూల్కర్ అలా కారణాలు మీకు. బాగుండాలి మీరు. యూత్ అవర్ ఫ్యూచర్. బాగుండాలి, బాగుండాలి. ఏమండి అటు చూడండి. అలా చూడు. ఏమండి అటు చూడండి.